హలో ఆస్పిరెంట్స్. మన కంట్రీలో టాప్ బీ స్కూల్స్లో ఎంబీఏ చేయాలంటే క్యాట్ ఎగ్జామ్తో పాటు మనం ఇంకేమేమి ఎగ్జామ్స్ రాయొచ్చు, మనకి ఇండియాలో ఐఎమ్స్తో పాటు ఇంకా మంచి బీ స్కూల్స్ ఏమున్నాయి అండ్ వాటికి మనం ఏం ఎగ్జామ్స్ రాయాలనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో మనం ఈచ్ ఎగ్జామ్ ఒక ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, ఎలిజిబిలిటీ, ఈ ఎగ్జామ్స్తో ఏమేం కాలేజ్కి అప్లై చేయొచ్చు, ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ఎప్పటి స్టార్ట్ అవుతుంది, ఇలా అన్ని టాపిక్స్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంబీఏ చేయాలనుకునే ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి ఇండియాలో ఐఐఎమ్స్లో ఎంబీఏ చేయడానికి రాయాల్సిన ఎగ్జామ్ క్యాట్. దీని గురించి ఆల్రెడీ డీటెయిల్గా నేను నా ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, అవి చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళ కోసం క్యాట్ ఎగ్జామ్ స్నాప్షాట్ ఇక్కడ ఇస్తున్నాను, ఒకసారి రిఫర్ చేయండి. క్యాట్ ఎగ్జామ్ ఐఐఎమ్స్లో ఎంబీఏ చేయడానికి ఎగ్జామ్ రాస్తారు. ఈ స్కోర్ని ఇండియాలో ఉన్న 21 ఐఐఎమ్స్తో పాటు 80+ బీ స్కూల్స్ వాళ్ళ అడ్మిషన్ ప్రాసెస్కి కన్సిడర్ చేస్తారు. ఈ ఎగ్జామ్లో టోటల్ 3 సెక్షన్స్ ఉంటాయి: విఏఆర్సీ, డిఏఎల్ఆర్ అండ్ క్వాన్. టోటల్ మనకి 66 క్వశ్చన్స్ ఉంటాయి. విఆర్సీలో 24, డిఐఎల్ఆర్లో 22 అండ్ క్వాంట్లో 22. ఇది యాజ్ పర్ క్యాట్ 2024 ప్యాటర్న్. ఈ ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours, దట్ ఈస్ 40 minutes పర్ సెక్షన్. ఈ ఎగ్జామ్కి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. మార్కింగ్ స్కీమ్ వచ్చేసి ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్కి +3 మార్క్స్ అండ్ రాంగ్ ఆన్సర్కి -1 మార్క్. ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. దీన్ని మనం టెస్ట్ సెంటర్కి వెళ్ళి రాయాలి. ఈ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ విత్ మినిమం 50% మార్క్స్. క్యాట్ ఎగ్జామ్ గురించి డీటెయిల్గా ఈ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇవి ఒకసారి చూడండి. క్యాట్ ఎగ్జామ్ తర్వాత మనకి నెక్స్ట్ ఉండే ఎగ్జామ్ జాట్ జేవియర్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఈ ఎగ్జామ్ మెయిన్లీ ఇండియాలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అండ్ ఓల్డెస్ట్ బీ స్కూల్ అయిన ఎగ్జెల్ఆర్ఐలో ఎంబీఏ చేయడానికి రాస్తారు. ఎగ్జెల్ఆర్ఐ జేవియర్ లేబర్ రిలేషన్స్ ఇన్స్టిట్యూట్. ప్రజెంట్ దీన్ని ఎగ్జెల్ఆర్ఐ జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటున్నారు. ఎగ్జెల్ఆర్ఐ ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బీ స్కూల్స్. 1949లో స్టీల్ సిటీ అయిన జంషెద్పూర్లో దీన్ని స్టార్ట్ చేశారు. ఎగ్జెల్ఆర్ఐ ఈజ్ ఫేమస్ ఫర్ హెచ్ఆర్ఎం, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ కోర్స్. దీంతో పాటు మనకి బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ కూడా ఉంటుంది. రైట్ నౌ ఎగ్జెల్ఆర్ఐ జంషెద్పూర్తో పాటు ఎగ్జేఎంఐ మెంబర్ ఇన్స్టిట్యూషన్కి కూడా ఈ ఎగ్జామ్తోనే అడ్మిషన్ ఇస్తారు. మనకి ఎగ్జేఎంఐ జేవియర్ అసోసియేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్కి ఈ కాలేజ్ ఉన్నాయి. అవి మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను, ఒకసారి చూడండి. మనకి జాట్తో ఈ టాప్ ఎంబీఏ ఇన్స్టిట్యూట్స్కి ట్రై చేయొచ్చు. ఫస్ట్ది ఎగ్జెల్ఆర్ఐ జంషెద్పూర్, తర్వాత ఎక్స్ఐఎం భువనేశ్వర్, మైకా, గ్రేట్ లేక్స్, ఐఎంటి గజియాబాద్, కేజే సోమయ్య, టాప్మీ, జిమ్ గోవా, ఫోర్డ్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఇలా చాలా బీ స్కూల్స్ని మనం ఈ ఎగ్జామ్తో ట్రై చేయొచ్చు. మనకి అరౌండ్ 250+ బీ స్కూల్స్ అక్రాస్ ఇండియా ఈ ఎగ్జామ్ని కన్సిడర్ చేస్తాయి. జాట్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే దీంట్లో టోటల్ 4 సెక్షన్స్ ఉంటాయి అండ్ దీన్ని 2 పార్ట్స్గా బ్రేక్ చేస్తారు. పార్ట్ 1లో మనకి వర్బల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్, డెసిషన్ మేకింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, ఈ సెక్షన్స్ ఉంటాయి. పార్ట్ 2లో చూస్తే మనకి జనరల్ నాలెడ్జ్ సెక్షన్ ఉంటుంది. ఈ ఎగ్జామ్కి టోటల్ టైం వచ్చేసి 3 hours, దట్ ఈస్ 180 minutes. పార్ట్ 1కి 170 minutes అండ్ పార్ట్ 2కి 10 minutes. క్యాట్ ఎగ్జామ్ లాగా దీనికి సెక్షనల్ టైం లిమిట్ ఏముండదు. ఫస్ట్ 170 minutesలో పార్ట్ 1 కంప్లీట్ చేయాలి, తర్వాత లాస్ట్ 10 minutesలో జీకే సెక్షన్ కంప్లీట్ చేయాలి. క్యాట్ లాగా దీనికి ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఏం లేదు, మీరు ఏ సెక్షన్తో అయినా ఎగ్జామ్ స్టార్ట్ చేయొచ్చు. మనకి జాట్లో పార్ట్ 1లో విఏ అండ్ ఎల్ఆర్లో 26 క్వశ్చన్స్, డెసిషన్ మేకింగ్లో 21 క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్లో 28 క్వశ్చన్స్ ఇచ్చాడు. పార్ట్ 2లో జీకేలో అరౌండ్ 20 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ ఎగ్జామ్కి లెవెల్ ఆఫ్ డిఫికల్టీ కూడా ఆల్మోస్ట్ క్యాట్ లెవెల్లో ఉంటుంది. మనం జాట్ సిలబస్ చూస్తే విఏ అండ్ ఎల్ఆర్లో మనకి క్రిటికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్, రీడింగ్ కాంప్రహెన్షన్ దట్ ఇంక్లూడ్స్ పోయమ్స్, కార్టూన్స్ అండ్ ప్యాసేజెస్, వొకాబులరీ, ఇంగ్లీష్ గ్రామర్, పారాజంబుల్స్, ఈ టాపిక్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ మనం డెసిషన్ మేకింగ్ సెక్షన్ చూస్తే ఈ సెక్షన్లో మొత్తం మనకి సినారియో బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రమ్ బోత్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్స్. ఈ సెక్షన్ క్లియర్ చేయడానికి మనకు కావాల్సిన స్కిల్స్ క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అండ్ ప్రయోరిటైజేషన్ స్కిల్. తర్వాత క్వాంట్ అండ్ డిఏ సెక్షన్ చూస్తే దీంట్లో మనకి ఆల్మోస్ట్ క్యాట్ ఎగ్జామ్ సిలబస్ లాగానే ఉంటుంది. మన క్వాంట్లో అర్థమెటిక్, ఆల్జిబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, మోడర్న్ మ్యాథ్, వీటి మీద క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ డిఏలో మోస్ట్లీ చార్ట్స్, బార్ గ్రాఫ్స్, కేస్లెట్స్ ఇవి ఇచ్చేసి వాటిని ఇంటర్ప్రిట్ చేయమంటాడు. మనం జనరల్ నాలెడ్జ్ సెక్షన్ చూస్తే క్యాట్లో మనకి జీకే ఉండదు, బట్ జాట్లో ఉంటుంది. జాట్ జీకే సెక్షన్లో మనకి టోటల్ 20 క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో 8 క్వశ్చన్స్ మనకి స్టాటిక్ జీకే మీద ఉంటాయి అండ్ రిమైనింగ్ 12 క్వశ్చన్స్ మనకి కరెంట్ అఫైర్స్ మీద ఇస్తాడు. మార్కింగ్ స్కీమ్ చూస్తే పార్ట్ 1లో ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్కి +1 మార్క్ అండ్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి -0.25 మార్క్స్ డిడక్ట్ చేస్తాడు. అండ్ జాట్లో ఇంకో డిఫరెంట్ మార్కింగ్ స్కీమ్ ఉంటుంది. మనం నెగిటివ్ మార్కింగ్ ఉంది కదా అని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయకపోతే ఆఫ్టర్ 8 అన్అటెంప్టెడ్ క్వశ్చన్స్ ఒక్కో అన్అటెంప్టెడ్ క్వశ్చన్కి -0.10 మార్క్స్ డిడక్ట్ చేస్తారు. అండ్ పార్ట్ 2 జీకే సెక్షన్లో ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్కి +1 మార్క్ అండ్ ఈ సెక్షన్లో నెగిటివ్ మార్కింగ్ ఉండదు. మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 3 years డ్యూరేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. ఫైనల్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ మీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఆన్ ఆర్ బిఫోర్ June 12, 2016 కంప్లీట్ అవ్వాలి. మనం జాట్ రిజిస్ట్రేషన్ డేట్స్ అండ్ టైమ్ లైన్ చూస్తే
రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జూలై 10th నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ అప్లై డిసెంబర్ 5th. అడ్మిట్ కార్డ్ డిసెంబర్ 20th నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ జనవరి 4th, 2026 2 PM to 5 PM ఉంటుంది. ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. దీన్ని కూడా మనం టెస్ట్ సెంటర్కి వెళ్ళి రాయాలి. జాట్ రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి 2200 అండ్ మనం ఈ కాలేజ్లో అప్లై చేసే ఒక్కో ప్రోగ్రామ్కి ఎక్స్ట్రా 200 పర్ ప్రోగ్రామ్ పే చేయాలి. ఎగ్జామ్ రిజిస్ట్రేషన్కి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి zatonline.in. ఇది జాట్ ఎగ్జామ్ గురించి కంప్లీట్ ఇన్ఫో. క్యాట్ అండ్ జాట్ తర్వాత మనం డిస్కస్ చేసే ఎగ్జామ్ స్నాప్ సింబయోసిస్ నేషనల్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఈ ఎగ్జామ్తో సింబయోసిస్కి అసోసియేట్ అయిన 17 ఇన్స్టిట్యూట్స్లో ఆల్మోస్ట్ 29 MBA ప్రోగ్రామ్స్కి అప్లై చేసుకోవచ్చు. దీంట్లో మనకి ఫేమస్ కాలేజ్ వచ్చేసి SIBM పూణే, SEM HRD అండ్ నేను ముందు చెప్పినట్లు ఈ ఎగ్జామ్తో మనం సింబయోసిస్ యూనివర్సిటీలో ఉన్న 17 కాలేజ్లో MBA అడ్మిషన్స్కి ట్రై చేయొచ్చు. స్నాప్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే దీంట్లో టోటల్ 3 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ది జనరల్ ఇంగ్లీష్, రీడింగ్ కాంప్రహెన్షన్, వర్బల్ రీజనింగ్ అండ్ వర్బల్ ఎబిలిటీ. తర్వాతది అనలిటికల్ అండ్ లాజికల్ రీజనింగ్. అండ్ థర్డ్ సెక్షన్ వచ్చేసి క్వాంటిటేటివ్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ డేటా సఫిషియన్సీ. ఫస్ట్ సెక్షన్లో మనకి 15 క్వశ్చన్స్ ఇస్తాడు, సెకండ్ సెక్షన్లో 25 క్వశ్చన్స్ అండ్ థర్డ్ సెక్షన్లో మనకి 20 క్వశ్చన్స్. సో మనకి టోటల్గా 60 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. సో 60 క్వశ్చన్స్కి 60 మార్క్స్. స్నాప్లో కూడా మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి మనకి 0.25 మార్క్స్ డిడక్ట్ చేస్తారు. ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండ్ ఈ టెస్ట్ని అక్రాస్ 79 సిటీస్లో కండక్ట్ చేస్తారు. ఈ టెస్ట్ని మనకి 3 డేట్స్లో కండక్ట్ చేస్తారు. దట్ ఈస్ డిసెంబర్ 6th, డిసెంబర్ 14th అండ్ డిసెంబర్ 20th. ఈ ఎగ్జామ్ ఒక ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే మనం ఈ ఎగ్జామ్ని ఇచ్చిన 3 అటెంప్ట్స్లో రాసుకోవచ్చు అండ్ ఈ 3 అటెంప్ట్స్లో వచ్చిన టాప్ స్కోర్ని వాళ్ళు ఫైనల్ స్కోర్గా కన్సిడర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఒకసారి రాశాక స్కోర్ అంతా బాగా రాలేదనిపిస్తే మళ్ళీ సెకండ్ స్లాట్లో రాసుకోవచ్చు. ఈ రెండింటిలో వచ్చిన టాప్ స్కోర్ని వాళ్ళు కన్సిడర్ చేస్తారు. స్నాప్ ఎగ్జామ్ సిలబస్ చూస్తే మనకి VARCలో రీడింగ్ కాంప్రహెన్షన్, వొకాబులరీ, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఐడమ్స్ అండ్ ఫ్రేసెస్, పారాజంబుల్స్ ఎక్సెట్రా ఈ టాపిక్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. అనలిటికల్ లాజికల్ రీజనింగ్ కూడా మనకి సీటింగ్ అరేంజ్మెంట్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, సిరీస్ అండ్ సీక్వెన్సెస్, కోడింగ్ అండ్ డీకోడింగ్ ఎక్సెట్రా ఈ టాపిక్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ మనం DA అండ్ డేటా సఫిషియన్సీలో మనం క్వాంట్లో చూస్తే అర్థమెటిక్, ఆల్జీబ్రా, జామెట్రీ అండ్ మెన్సురేషన్, నంబర్ సిస్టమ్ అండ్ మోడర్న్ మ్యాథ్. అండ్ DAలో చూస్తే మనకి పై చార్ట్, బార్ గ్రాఫ్స్, లైన్ గ్రాఫ్స్, టేబుల్స్ ఈ టాపిక్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఓవరాల్గా స్నాప్ ఎగ్జామ్ వెన్ కంపేర్ టు జాట్ అండ్ క్యాట్ కొంచెం ఈజీగానే ఉంటుంది. ఇది టైం బేస్డ్ ఎగ్జామ్. మనం 60 minutesలో 60 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. ఇది మనకి ఆల్మోస్ట్ SBI PO ప్రిలిమ్స్ లానే ఉంటుంది. మనం ఇచ్చిన టైంలో ఎంత ఫాస్ట్గా ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయగలిగితే అంత ఎక్కువ స్కోర్ చేయొచ్చు. స్నాప్ రిజిస్ట్రేషన్ ఎగ్జామ్ టైంలను చూస్తే రిజిస్ట్రేషన్కి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి snaptest.org. రిజిస్ట్రేషన్ ఆగస్ట్ 1st నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ టు అప్లై నవంబర్ 20th. అడ్మిట్ కార్డ్ మనకి టెస్ట్ 1కేమో నవంబర్ 28th నుంచి, టెస్ట్ 2కేమో డిసెంబర్ 8th నుంచి అండ్ టెస్ట్ 3కేమో డిసెంబర్ 15th నుంచి అవైలబుల్గా ఉంటుంది. ఎగ్జామ్ డేట్స్ నేను ముందు చెప్పినట్టు డిసెంబర్ 6th, 14th అండ్ 20th కండక్ట్ చేస్తారు. రిజల్ట్ మనకి జనవరి 9th, 2026 రిలీజ్ చేస్తారు. ఈ ఎగ్జామ్కి రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి 2250 పర్ టెస్ట్. మీరు 3 times రాయాలనుకుంటే ఈ ఫీజు కూడా 3 times పే చేయాలి. అండ్ ఆల్సో ఈ ఫీజుతో పాటు మీరు సింబయోసిస్ ఇన్స్టిట్యూట్స్లో ఉన్న ఏ ప్రోగ్రామ్ అప్లై చేస్తున్నారో ఈచ్ ప్రోగ్రామ్కి ఎక్స్ట్రా 1000 రూపీస్ పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను SIBM పూణేలో జనరల్ MBA కోర్స్కి అప్లై చేస్తే నేను టోటల్గా రిజిస్ట్రేషన్ ఫీజ్ 2250 ప్లస్ ప్రోగ్రామ్ ఫీజ్ 1000 రూపీస్, టోటల్గా 3350 రూపీస్ పే చేయాలి. సింబయోసిస్ ఫైనల్ సెలెక్షన్ ప్రాసెస్ చూస్తే ఫైనల్ లిస్ట్ ఈ పారామీటర్స్ మీద ఇస్తారు. స్నాప్ స్కోర్ అవుట్ ఆఫ్ 60ని 50కి స్కేల్ డౌన్ చేస్తారు. గ్రూప్ ఎక్సర్సైజ్ 10 మార్క్స్ అండ్ పర్సనల్ ఇంటరాక్షన్ 40 మార్క్స్. మనకి స్నాప్లో వచ్చిన స్కోర్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకున్న ప్రోగ్రామ్స్ని బట్టి నెక్స్ట్ రౌండ్ని పిలుస్తారు. ఓవరాల్ సెలెక్షన్స్కి ఈ 3 పారామీటర్స్ని 100కి స్కోర్ చేసి ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ ఇస్తారు. సో ఓవరాల్గా ఇది స్నాప్ ఎగ్జామ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. దీని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ CMAT కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్. ఈ టెస్ట్ స్కోర్ని మన కంట్రీలో ఉన్న AICTE అప్రూవ్డ్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్, కాన్స్టిట్యూంట్ కాలేజ్, అఫిలియేట్ కాలేజ్ అన్నీ యాక్సెప్ట్ చేస్తాయి. ఈ ఎగ్జామ్ని 2018 వరకు AICTE కండక్ట్ చేసింది. 2019 నుంచి NTA నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది. CMAT స్కోర్ని JBMS, SIMSRI, పుంబా, వెల్లింగర్ ఇలాంటి టాప్ B స్కూల్స్ యాక్సెప్ట్ చేస్తాయి. ఈ ఇయర్ CMAT 2026 నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ చేయలేదు. మనకి అరౌండ్ నవంబర్ 1st or 2nd వీక్ ఈ ఎగ్జామ్ నోటిఫికేషన్ వస్తుంది. మనం లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే ఈ ఎగ్జామ్లో టోటల్ 5 సెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అండ్ DI, సెకండ్ లాజికల్ రీజనింగ్, థర్డ్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్, ఫోర్త్ జనరల్ అవేర్నెస్, ఫిఫ్త్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రినర్షిప్. ఈచ్ సెక్షన్కి వచ్చేసి 20 క్వశ్చన్స్ అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. సో మనకి టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి విత్ ఎ టోటల్ ఆఫ్ 400 మార్క్స్. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 180 minutes. ఈ ఎగ్జామ్ కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఈచ్ కరెక్ట్ రెస్పాన్స్కి +4 మార్క్స్ అండ్ ఇన్కరెక్ట్ రెస్పాన్స్కి -1 మార్క్ డిడక్ట్ చేస్తారు. CMAT ఎగ్జామ్ సిలబస్ చూస్తే
మనకి క్వాంటిటీ టెక్నిక్స్ అండ్ డిఐలో క్వాంట్లో మనకి అర్థమెటిక్, ఆల్జీబ్రా, నెంబర్ సిస్టమ్స్, మోడర్న్ మ్యాథ్, జామెట్రీ అండ్ మెన్సురేషన్ మీద క్వశ్చన్స్ ఇచ్చాడు. వేరేస్ డిఐలో చూస్తే కేస్లెట్, డేటా టేబుల్స్, లైన్ గ్రాఫ్స్, బార్ గ్రాఫ్స్, స్టాక్ చార్ట్స్, పై చార్ట్స్ ఈ టాపిక్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. లాజికల్ రీజనింగ్ చూస్తే మనకి మోస్ట్లీ లీనియర్ అరేంజ్మెంట్స్, సర్క్యులర్ అరేంజ్మెంట్స్, మ్యాట్రిక్స్ అరేంజ్మెంట్స్, బ్లడ్ రిలేషన్షిప్స్, కోడింగ్, డీకోడింగ్, న్యూమరికల్ పజిల్స్ ఇలా ఈ టాపిక్స్ మీద క్వశ్చన్స్ ఇచ్చాడు. లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్లో మనకి మోస్ట్లీ ఆర్సీ, గ్రామర్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఐడమ్స్ అండ్ ఫ్రేసెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, సెంటెన్స్ కరెక్షన్, పారాజంబుల్స్ ఎక్సెట్రా ఈ టాపిక్స్ మీద మనకి క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్లో మనకి బోత్ స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి. ఎంటర్ప్రినర్షిప్ అండ్ ఇన్నోవేషన్లో మనకి ఎంటర్ప్రినర్షిప్ కాన్సెప్ట్స్ లైక్ థియరీస్ ఆఫ్ ఎంటర్ప్రినర్షిప్, టైప్స్ ఆఫ్ ఎంటర్ప్రినర్షిప్, ఛాలెంజెస్ అండ్ లీగల్ స్ట్రక్చర్ ఆఫ్ స్టార్టప్స్, మార్కెటింగ్ అండ్ గ్రోత్ స్ట్రాటజీ, ఫండింగ్ ఆఫ్ స్టార్టప్స్ ఇలాంటి టాపిక్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. మనం ఈ ఎగ్జామ్ ఎలిజిబిలిటీ చూస్తే ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఎగ్జామ్కి ఏజ్ లిమిట్ ఏం లేదు. సో మనం రిజిస్ట్రేషన్ ఎగ్జామ్ ఫీజు చూస్తే CMAT ఎగ్జామ్ రిజిస్ట్రేషన్కి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి exams.nta.ac.in/cmat. ఈ ఎగ్జామ్ ఫీజు వచ్చేసి జనరల్ మేల్ కేటగిరీకి 2500, ఫీమేల్ కేటగిరీకి ఇది 1250. మిగతా జనరల్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఓబీసీ, ఎన్సీఎల్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీ క్యాండిడేట్స్కి ఇది 1250. థర్డ్ జెండర్ కూడా ఇది 1250 రూపీస్. మనం లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ టైంని చూస్తే రిజిస్ట్రేషన్ November 14 స్టార్ట్ చేశారు. లాస్ట్ డేట్ అప్లై December 14. ఫామ్లో కరెక్షన్స్ ఉంటే December 15 నుంచి 17 వరకు టైం ఇచ్చారు. ఎగ్జామ్ డేట్ వచ్చేసి 25th January. ఈ ఎగ్జామ్ని మనకి టోటల్గా అరౌండ్ 100+ సిటీస్లో కండక్ట్ చేస్తారు. కాలేజ్ యాక్సెప్టింగ్ CMAT స్కోర్. మనకి ఏఐసిటిఈ అప్రూవ్డ్ ఇన్స్టిట్యూట్స్ అన్ని ఈ స్కోర్ని యాక్సెప్ట్ చేస్తాయి. CMAT స్కోర్ని ఈ టాప్ బీ స్కూల్స్ కూడా యాక్సెప్ట్ చేస్తాయి లైక్ JBMS, సిమ్శ్రీ, పుంబా, వెల్లింగర్ వి స్కూల్, NIBM పూణే, NL డాల్మియా ఎక్సెట్రా ఈ కాలేజ్ అన్ని యాక్సెప్ట్ చేస్తాయి. ఈ ఇయర్ CMAT రిజిస్ట్రేషన్ ఇంకా డేట్స్ రావలేదు, రాగానే మీకు అప్డేట్ చేస్తాను. తర్వాత మనం డిస్కస్ చేయాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ ఎగ్జామ్ NMAT నార్సింహోన్జీ మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఈ టెస్ట్ని మన ఇండియాలో మెయిన్లీ NMIMSలో MBA చేయడానికి రాస్తారు. NMAT ఎగ్జామ్ని GMAC గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ కౌన్సిల్ కండక్ట్ చేస్తుంది. ఈ టెస్ట్ స్కోర్ని మనకి ఇండియాలో ఆల్మోస్ట్ 50+ బీ స్కూల్స్లో MBA అడ్మిషన్ ప్రాసెస్కి కన్సిడర్ చేస్తారు. మనకి మెయిన్గా NMIMS ఇన్స్టిట్యూట్ని టార్గెట్ చేస్తూ ఎగ్జామ్ రాస్తారు అక్రాస్ NMIMS బ్రాంచెస్ ముంబై, బెంగళూరు, హైదరాబాద్, ఇండోర్, అహ్మదాబాద్. మనం NMAT ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే దీంట్లో టోటల్ 3 సెక్షన్స్ ఉంటాయి. లాంగ్వేజ్ స్కిల్ సెక్షన్, క్వాంటిటీ స్కిల్ సెక్షన్, లాజికల్ రీజనింగ్ సెక్షన్. దీంట్లో మనకి టోటల్గా 108 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ సెక్షన్లో 36 క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో మనకి ఈచ్ సెక్షన్కి టైం లిమిట్ డిఫరెంట్గా ఉంటుంది. లాంగ్వేజ్ స్కిల్స్కి 28 minutes, క్వాంట్కి 52 minutes అండ్ లాజికల్ రీజనింగ్కి 40 minutes టైం ఉంటుంది. NMAT ఎగ్జామ్ అడాప్టివ్ మోడ్లో ఉంటుంది. మనం ఈచ్ క్వశ్చన్ సాల్వ్ చేసేదాన్ని బట్టి నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తారు. లైక్ ఈజీ క్వశ్చన్ సాల్వ్ చేస్తే నెక్స్ట్ మీడియం లెవెల్ క్వశ్చన్, అది కూడా సాల్వ్ చేస్తే నెక్స్ట్ డిఫికల్ట్ లెవెల్ క్వశ్చన్ ఇస్తారు. ఒకవేళ మనం ఒక క్వశ్చన్ రాంగ్ అవుతే తర్వాత క్వశ్చన్ ప్రీవియస్ క్వశ్చన్ కన్నా కొంచెం ఈజీగా ఇస్తారు అండ్ దాన్ని బట్టి స్కోరింగ్ రేంజ్ ఉంటుంది. మోర్ డిఫికల్ట్ క్వశ్చన్ సాల్వ్ చేస్తే మోర్ మార్క్స్ అండ్ ఈజీకి కొంచెం తక్కువ మార్క్స్ ఉంటాయి. అండ్ ఇవన్నీ కన్సిడర్ చేసి మనకి ఫైనల్ స్కోరింగ్ ఇస్తారు. సో మనకి ఈచ్ సెక్షన్కి స్కోర్ రేంజ్ వచ్చేసి 12 to 120 మార్క్స్ ఉంటుంది. సో ఓవరాల్గా చూస్తే NMATలో మనకి టోటల్ 108 క్వశ్చన్స్ ఉంటాయి, 120 minutes టైం లిమిట్ ఉంటుంది అండ్ టోటల్ స్కోర్ రేంజ్ వచ్చేసి 36 to 360 మధ్యలో ఉంటుంది. ఈ ఎగ్జామ్కి నెగటివ్ మార్కింగ్ ఉండదు. NMAT ఎగ్జామ్ సిలబస్ చూస్తే మనకి లాంగ్వేజ్ స్కిల్స్లో రీడింగ్ కాంప్రహెన్షన్, పారాఫార్మింగ్, ఎర్రర్ ఐడెంటిఫికేషన్, ప్రిపోజిషన్ ఎక్సెట్రా ఈ టాపిక్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. లాజికల్ రీజనింగ్లో క్రిటికల్ రీజనింగ్, అనలిటికల్ పజిల్స్, డిడక్షన్స్ ఈ టాపిక్స్ మనం ప్రాక్టీస్ చేయాలి. అండ్ క్వాంట్ సెక్షన్లో మనకి మెయిన్గా నెంబర్ ప్రాపర్టీస్, అర్థమెటిక్, ఆల్జిబ్రా అండ్ ప్రాబబిలిటీ అండ్ డిఐలో మనకి టేబుల్స్, గ్రాఫ్స్, చార్ట్స్, డేటా సఫిషియన్సీలో ఈ టాపిక్స్ని ప్రాక్టీస్ చేయాలి. రిజిస్ట్రేషన్ అండ్ ఎగ్జామ్ టైంలను చూస్తే మనకి రిజిస్ట్రేషన్కి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి mba.com/exam/nmat. రిజిస్ట్రేషన్ 10 September స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ అప్లై 20 June 2026. ఎగ్జామ్ షెడ్యూలింగ్ 10 September 2025 నుంచి 25 June 2026 వరకు ఉంటుంది. ఈ టైం స్లాట్లో మనం స్పెసిఫిక్ డేట్, టైం అండ్ టెస్ట్ సెంటర్ని చూస్ చేసుకోవాలి డిపెండింగ్ ఆన్ స్లాట్స్ అవైలబిలిటీ. మనకి ఈ టెస్ట్ని 18 September 2025 నుంచి 30th June 2026 మధ్యలో మనం షెడ్యూల్ చేసుకున్న టైంలో వెళ్ళి రాయాలి. టాప్ కాలేజ్ దట్ యూ కెన్ టార్గెట్ విత్ NMAT. మనం NMATలో మెయిన్గా NMIMS ఆల్ బ్రాంచెస్, KJ సోమయ్య, ISBలో అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్, SPJNలో గ్లోబల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్, XIM, గ్రేట్ లేక్స్, టాప్మీ వీటితో పాటు 45+ బీ స్కూల్స్లో ఈ స్కోర్తో అడ్మిషన్ పొందొచ్చు. సో ఇవి మనకి ఇండియాలోని టాప్ అండ్ ఫేమస్ బీ స్కూల్స్లో MBA చేయడానికి రాయాల్సిన ఎగ్జామ్స్.
అండ్ వీటితో పాటు మనకి ఐఐఎఫ్టీ అండ్ టిస్నెట్ అని ఇంకా 2 ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉండేవి. అవి లాస్ట్ 2 ఇయర్స్గా క్యాట్ స్కోర్ని బేస్ చేసుకొని ఆ రెస్పెక్టివ్ ఇన్స్టిట్యూట్స్ ఎంబీఏ అడ్మిషన్ ప్రాసెస్ని కండక్ట్ చేస్తున్నారు. వీటితో పాటు మనకి మ్యాట్ ఎగ్జామ్ ఉంటుంది అండ్ స్టేట్ లెవెల్ ఎంబీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో మనకి టీఎస్ఐ సెట్, ఏపీఐ సెట్, ఎంఏహెచ్ సిఈటీ, టాన్ సెట్ ఇవి ఉంటాయి. సో మీకు ఈ టెస్ట్లో ఇంకా ఏమైనా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ సెక్షన్లో అడగండి. అవి నేను నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓవరాల్గా మీరు ఇండియాలో టాప్ బీ స్కూల్స్లో ఎంబీఏ చేయాలంటే ఈ ఎగ్జామ్స్ని అటెంప్ట్ చేయాలి. అండ్ మీకు ఎంబీఏ ప్రిపరేషన్ జర్నీలో ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా నాకు ఈమెయిల్ చేయండి ఆర్ ఎల్స్ మన టెలిగ్రామ్ గ్రూప్లో అడగండి. ఈమెయిల్ ఐడి అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఇక్కడ ఇస్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యర్ ప్రిపరేషన్. Aspedia for MBA aspirants.